మనము 2 రైలు పట్టాలని ఏ విధంగా జాయింట్ చేస్తారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. మీరు చాలా సందర్భాల్లో రైల్లో ప్రయాణించేటప్పుడు కానీ, రైల్వే స్టేషన్లో కానీ, లేదా మీరు ఎప్పుడైనా రైలు పట్టాలను చూస్తే ఇలా ఈ వీడియోలో చూపించినట్టు ఒక రైలుకి ఇంకో రైలుకి మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ను ఏ విధంగా కలుపుతారు, లేదా అతికిస్తారు, లేదా వెల్డ్ చేస్తారు అన్న విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం. అసలు ఈ గ్యాప్ పూర్తి చేయటం వల్ల ఏదైనా మెకానిజంగా ఉపయోగం ఉంటుందా, లేకపోతే పాసింజర్స్ కూడా ట్రావెల్ చేసే వాళ్ళకి ఏదైనా ఉపయోగం ఉందా అన్న విషయం కూడా తెలుసుకుందాం. మెకానిజం ప్రకారం ఒకదాని నుంచి ఇంకొకటి లింక్ చేయడానికి పనికొస్తుంది. అదే పాసింజర్కి పర్పస్ ఏమిటంటే రైల్లో కుదుపులు లేకుండా ఒక రైలు నుంచి ఇంకొక రైలు మారినప్పుడు, వేగం మారినప్పుడు కుదుపులు లేకుండా సాఫీగా వెళ్ళటానికి ప్రయాణం చేస్తుంది. అయితే ఈ జాయింటు ఆ జాయింటు ఏ మెటల్తో కలుపుతారు, కలిపిన తర్వాత ఏ విధంగా ఉంటుంది, కలిపే ప్రాసెస్ ఏంటి అన్నది ఈరోజు తెలుసుకుందాం. ఫ్రెండ్, అయిపోయి పడి జాయింట్ అయిపోయింది. మీకోసమే కావాలి ఇది. రాజు పెట్టు వెలిగించుకోండి. వెలిగించుకోండి. కాలిపోతున్నారు.
తీసుకో రవ్వలు పడితే కొంచెం జడంగా ఉండి తీసుకో ఎడమ తరగతి లైట్ పడుతుంది చాలా హైట్ ఉన్నాయి మాత్రం రైలు పోతుంది చాలా ఎక్కువ హైట్ మెటీరియల్ వచ్చే కొద్దిగా మంచిది ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది టెల్మీ ట్రూ ఛానల్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ టెల్మీ ట్రూ.